బూడిద గుమ్మడికాయ అండి. దీన్ని ఇంత ఇంత పీస్ చేసుకోండి. అంటే బూడిద గుమ్మడికాయ తెచ్చుకోండి, కడిగేసి బాగా శుభ్రంగా వాటర్తో కడిగేయండి. కడిగేసి తుడిచి ఫ్రిడ్జ్లో కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. మీరు డైలీ ఇంతంత పీసు కట్ చేసుకొని జ్యూస్ వేసుకొని తాగితే మీకు మలబద్ధకం నుంచి విముక్తి పొందుతారు. కాన్స్టిపేషన్ ప్రాబ్లమే ఉండదు. ప్లస్ బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చాలా బెనిఫిట్స్. ముఖ్యంగా కాన్స్టిపేషన్ మలబద్ధకం నుంచి విముక్తి పొందుతారు. ఇది తాగిన హాఫ్ అన్ అవర్లో మలం తన్నుకుంటూ వస్తుంది. ఈ ముక్కలు చేసుకోండి. తర్వాత చిన్న చిన్న ముక్కలు చేయండి. ఈ గింజలు తీయకండి, ఈ పొట్టు తీయకండి, ఈ స్కిన్ తీయకండి, ఈ గింజలు కూడా తీయకండి. దీంట్లో ప్రోటీన్స్ ఉందండి. దీంట్లో ప్రోటీన్స్ ఉంది, దీంట్లో ఫైబర్ ఉంది, విటమిన్ ఉంది. దీన్ని తీసేస్తే లాభం లేదు. ఆ స్కిన్ను గింజలతోనే కట్ చేసుకోండి. చిన్న చిన్న పీసులు కట్ చేసి గింజలతో కూడా చూడండి, గింజలు కూడా ఉంది, గింజలతో కూడా వేసుకోండి. స్కిన్ తీయకండి. దాంతో పాటే ఒక నిమ్మకాయ తీసుకోండి. నిమ్మకాయ కూడా రసం పిండొద్దు, ఇట్లా కోసి దీంట్లో తోలుతో కూడా అట్లనే వేసుకోండి. గింజలు మాత్రం తీసేయండి, గింజలు తీసేయండి. నిమ్మకాయలో మాత్రం గింజలు తీసేయండి. కొంచెం నీళ్లు పోసుకోండి, ఒక చిన్న గ్లాస్ అంత నీళ్ళు అంతే, ఎక్కువ పోయకండి. పోసినాక మిక్సీ పెట్టేయండి. ఈ మిక్సీ పట్టుకోండి బాగా నున్నగా, బాగా మిక్సీ అయిపోయిందండి, గ్రైండ్ అయిపోయింది. తర్వాత ఒక గ్లాసు నిండా నీళ్లు పోసేయండి. ఒక గ్లాసు నిండా నీళ్లు పోసి ఒక్కటే తిప్పుకోండి అంతే. ఇది వడగట్టుకోండి. అవి వడగట్టుకొని ఈ ఒక బౌల్ ఫుల్ అయిందండి. ఇది ఎంటీ స్టమక్తో చూడండి 2 గ్లాస్ అవుతుంది. ఇవి తాగేయండి ఎంటీ స్టమక్తో. ఇది టేస్ట్ ఏమి ఉండదండి, కొంచెం లెమన్ వేసినాము కాబట్టి కొద్దిగా పుల్లగా ఉంటుంది. మీకు ఎంటీ స్టమక్తో ఫస్ట్ ఇది తాగితే మలం తన్నుకుంటూ వస్తుంది. హాఫ్ అన్ అవర్ లోపల మీరు ఎక్కడ పోకండి, మలం తన్నుకుంటూ వచ్చేస్తుంది. డైలీ ఎంటీ స్టమక్తో ఇది 2 గ్లాసులు తాగండి. మీకు మలబద్ధకం నుంచి విముక్తి పొందుతారు. బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.